चलो थोड़ा सामने పేరు విన్నట్టుంది గుర్తు రావట్లేదు విన్నాను పేరు విన్నాను इसको भगवान चलाएंगे असेंबली और पार्लियामेंट में कैंडिडेट को हमारे जाएंगे और उम्मीद करते हैं कि प्रेस अम्बेडकर नेशनल कांग्रेस को काबिज करेगा। इतनी सियासी जमातें हैं प्रेस आंध्र प्रदेश बल्कि इंडिया देख रही है कि सारे पार्टियां फेलियर हो चुके हैं। आंध्र प्रदेश के तक इनको इख्तियार दिए गए हैं। उसी तरीके से कर्नाटक में तमिलनाडु चेन्नई महाराष्ट्र स्टेट में अम्बेडकर कांग्रेस काम कर रही है। इंशाल्लाह पार्लियामेंट में कम से कम 100 सीट हम निकालने की कोशिश करेंगे और हमने कांग्रेस की ही स्पीकर को मीरा कुमार को जो है ना पार्लियामेंट में जो है ना प्राइम मिनिस्टर बनने की भी हमने तजवीज़ रखी है। अगर सारे पार्टियां का ताउन करेंगे दलित प्राइम मिनिस्टर ऑफ हिंदुस्तान बनेगा, यही हमारा काम है। और हम ये भी कोशिश करेंगे कि जो भी मेंबर ऑफ पार्लियामेंट बनकर अगर प्राइम मिनिस्टर बने तो डॉक्टर भीमराव अम्बेडकर की जो है ना 1000 रुपये की नोट पर फोटो छापने की हमारी कई स्टेट के हमने एहतजाज किए हैं, रिप्रेजेंटेशन दिए हैं। फिर हम आने वाले प्राइम मिनिस्टर से उम्मीद करेंगे कि 1000 रुपये की नोट पर भीमराव अम्बेडकर की फोटो छापी जाए। जय పాత్రికేయులందరికీ నమస్కారం। ఈరోజు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ ఇది గత దశాబ్దం పైన మన ఇండియాలో ఉంది। అది నేషనల్ లీడర్ మా ప్రెసిడెంట్ గారు మొహమ్మద్ కాజియా అలీ ఖాన్ సాబ్ గారు వారు ఈరోజు నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రెసిడెంట్ కింద అధ్యక్షుల కింద చేసి వారు అనుచరులతోటి తర్వాత మా అనుచరులందరూ దీంట్లో కలిసి ఈ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అనేదాన్ని మా పార్టీని వైభవంగా, ఎందుకంటే మీకు అనుభవం ఉందా లేదా అనొచ్చు, గత 30 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నాం। అది కాకుండా అసోసియేషన్లో కూడా చాలా కీ పార్ట్ 40 ఏళ్ళ నుంచి తీసుకున్నాను। ఆంధ్రప్రదేశ్లో ఉన్న హోటలియర్స్ ఒక 50,000 మంది మా చిరపరిచితులే ఎక్కడ చూసినా। అది కాకుండా మా అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేస్తున్నామో ఏం లేదు, అందరికీ సేవ చేయటం కోసం మెయిన్ ఇది। అది కూడా ఊరు తిరిగి పల్లె బాట ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసుకుని అందరికీ తగు విధంగా పార్టీని అభివృద్ధి చేసి మీ అందరి దగ్గరికి, అది మీరు ఏం చేస్తారనేది అది మేము మీకే వదిలేస్తాం, ప్రజలకే వదిలేస్తాను। ప్రజలకు ఏం కావాలనేది కోరుకున్నప్పుడు దానికి తగు విధానంగా మేము స్పందించి మా పార్టీ కార్యకర్తలందరూ ఆల్రెడీ కొందరిని ఎన్నుకున్నాం, కొందరిని ఎన్నుకోబడి రాష్ట్రం మొత్తం మీద ఈ 294 సీట్లలో ఒక 60-70 సీట్లన్నా మేము ఈసారి దాంట్లో గెలుచుకుని ఒక 10-15 సీట్లు మన పార్లమెంటు కూడా కోరుకుంటున్నాం। ఇది తప్పకుండా జరుగుతుంది। నేను వీరిచ్చిన మా కాజిం అలీ ఖాన్ సాబ్ ఇచ్చిన దీంతో స్ఫూర్తితోటి తప్పకుండా అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీని నేషనల్ లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్ ఏంటో, ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ పార్టీ అంటే ఏంటో అందరికీ చాలా బాగా చేసి అన్ని సీట్లు గెలిపించుకుని అంతా మీదే వల్లే, నేను కాదు, నేను ఉత్తి మీ సేవకుడిని, ఎప్పుడు అలాగే ఉంటాను, మీరు కూడా అలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను।